హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఆఫీస్. ఈ బిగ్ బాస్ ఆఫీస్లో ఉంటున్న ఎంప్లాయీస్ ఎవరో ఏంటి నేనెవరని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ ఆఫీస్కి హెచ్ఆర్ని. ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. ఈ బిగ్ బాస్ ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? విశాల్, మనస్వి, విరాట్, అనీష్, నైనా, కీర్తి నైనా, సుమిత్, బాబు గారు, రాంబాబు గారు, మౌనేష్, న్యూటన్ రాయుడు, ఇంకా జానుశ్రీ. తర్వాత నేను చెప్పబోయే పేరు మీకు కూడా బాగా తెలుసు. తనే రీతా మాధురి. సో పిట్ట కథ. మీరందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు నాకు అర్థమైంది. పిట్ట కథ కోసమేగా చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అంటనుకున్నారా? ఆ రాజుకి 7 భార్యలు. ఆ 7 భార్యలతో రాజుగారి కుటుంబం అన్నట్టు మర్చిపోయాను. కుటుంబం గురించి మాట్లాడకూడదు కదా. ఆ 7 భార్యలు అక్క చెల్లిలాగా చాలా ఆనందంగా ఉండేవారు, ఒక్క ఇద్దరు తప్ప. సో ఒకరోజు రాజుగారి దగ్గరికి ఆ 7 భార్యల్లో ఒక భార్య వచ్చి, ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళాలి అని అడిగింది. రాజుగారు సరే వెళ్ళండి అని పంపించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా 5 భార్యలు కూడా వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎంతమంది? 2. ఆ 2 భార్యలు కూడా రాజుగారి దగ్గరకు ఒక రోజు వచ్చి, ఏమండి వాళ్ళందరిని పంపించారు, ఇంకా మమ్మల్ని కూడా పుట్టింటికి పంపించండి అన్నారు. అప్పుడు రాజుగారు ఏమన్నారో తెలుసా? మీ 2 కూడా పుట్టింటికి వెళ్ళిపోతే ఇంకా నా పనులు చేసి పెట్టేది ఎవరు అని అడిగారు. సో ఆ 2 భార్యల్లో ఎవరు పుట్టింటికి వెళ్ళారు, ఎవరు రాజుగారితో ఉన్నారో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ ఇయర్ మన ఎంప్లాయీస్ ఎలా పర్ఫామ్ చేశారో చూసేద్దామా? ఎక్కడ నా సారీ, ఇది అయింది టోనీ టీవీలో. సమయం ఉదయం 8:30. ఏంట్రా ఏంటి? దేని గురించి? ఏరా కొత్తగా టీం లీడర్ అయ్యాడు కదా మీ విశాల్ గాడు, ఏమంటున్నాడు? వాడు టీం లీడర్ అయ్యాడో లేదు కానీ కంపెనీ మొత్తం వాడే పోషిస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు. కాదు అయితే ఏమైందంటే నేను చెప్తా. ఈ ఉండు టామీ, నీకు చెప్పడం రాదు. అరే బా, ఎవరో ఒకరు చెప్పండి. అయితే మన టామీ సిక్ లీవ్ పెట్టాడు అనమాట. సిక్ లీవ్ పెడితే నాకు చెప్పకుండా ఎందుకు పెట్టావంటాడు. అంటే ఈజీ క్రేజీ కామన్ సెన్స్ లేదా వాడికి? అంటే సిక్ లీవ్ అంటేనే తెలియకుండా పెట్టేది కదా, తెలిసి పెడతారా ఎవరైనా? ఐమ్ లైక్ బా, అయ్యో ఓకే టామీ. సిక్ లీవ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్పట్రు. ఎందుకు గురుగారు ఎక్కడ ఉన్నారో సీట్లో కనిపించట్లేదు. యాక్చువల్లీ ఫ్రెషర్ ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, సో డోర్ దగ్గర ఖచ్చితంగా ఉండుంటాడు. సమయం ఉదయం 9:15. Hey Naina. హాయ్. Actually this is Vishal, new team leader here. Okay. Welcome to the office. Feel comfortable. Okay? All the best. ఓకే Bye. బాయ్. విశాల్, ఇక్కడ ఆఫీస్లో పెరి దొరుకుతుందా? ఫెరి ఇక్కడ హనీష్ ఫెరి అంటే చూడు, తగలబెడతానులే, తీసుకొస్తా. సమయం ఉదయం 10:20. బుజ్జి టింగ్ టింగ్ టింగ్, నారదముడి. మీరెలాగో ఆఫీస్కి రారు కదా, అందుకే సీసీ కెమెరాలో మాట్లాడుతున్నాను. నాకు చాలా పనుంది, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. బాయ్. టింగ్ టింగ్ టింగ్. నేను పక్కా లోకల్. ఏ జాను, నేను కాఫీ తాగడానికి వెళ్తున్నా, వస్తావా? చల్ నీ అమ్మ, కాఫీ ఎన్నిసార్లు కాఫీ తాగుతావు? పొద్దున్నకెళ్ళి 30 సార్లు కాఫీ తాగినావు, అర్థమవుతుందా? మాటకు ముందు కాఫీ, మాట తర్వాత కాఫీ. నువ్వు ఆఫీస్ కోసం పని చేయనిక, కాఫీ తాగనిక. మళ్ళా ఫోన్లో ఎదవ సోదు ఒకటి, బజ్జి బుజ్జి అనుకుంటా. ఒక పని చేయి, నువ్వు పోయి కాఫీ మెషిన్ తెచ్చుకొని డెస్క్ పక్కన పెట్టుకొని నిమిషానికి ఒకసారి కాఫీ తాగు, సమ్మగా ఉంటుంది. సరే, నువ్వు వస్తావేమో అని అడిగానులే, నేనే వెళ్తున్నా. ఓకే. సమయం మధ్యాహ్నం 2:30. నేను నిద్రపోలేదు. కోడింగ్లో కొంచెం ఎర్రర్ వస్తే దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఒరే సుమిత్, పక్కనోడు వర్క్ చేయకుండా పడుకుంటే లేపాలని తెలీదా? అయ్యో, పడుకునేవాడిని ఎలా డిస్టర్బ్ చేస్తాం సార్? తప్పు కదా. అసలే నేను మంచోని. జస్ట్ నేను చెప్తున్నాను అంతే. మళ్ళీ టీం లీడరు ఏం చూసుకోవట్లేదు, ఏం చేయట్లేదని మళ్ళీ నన్ను అంటారు. మౌనేష్ ఆఫీస్లో నిద్రపోవడం వల్ల బిగ్ బాస్
మిమ్మల్ని శిక్షించాలని నిర్ణయించారు. ఇకపై మీరు నిద్రపోయిన ప్రతిసారి మీ టీం బడ్జెట్లో 10% తగ్గుతుంది. విశాల్, మీరు కాన్ఫరెన్స్ రూమ్కి రండి. నేను పడుకోలేదన్నా. ఓకే బ్రో. ప్రతి పని Cool. చేస్తున్నాను కదన్నా. అయ్యో ఓకే బ్రో. అంతా మంచి జరుగుతుంది. లేదు, నేను వెళ్ళిపోతాను. హై బిగ్ బాస్, విశాల్, చెప్పండి. మీరు టీం లీడర్గా ఉన్నందుకు టీం సభ్యులందరూ ఇష్టపడుతున్నారని అనుకుంటున్నారా? అవును బిగ్ బాస్. అయితే ఒక్కసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఏ నాకు ఈ అట్లున్నావు? కొత్త టీం లీడర్ ఏం నచ్చట్లేదు. చేసిన రిపోర్టే మళ్ళీ చేయమంటున్నాడు. అరే పని ప్రాబ్లం కాదు, ఎంత పనిచ్చినా మనం చేస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ పక్కనే నిల్చొని ఇట్లా చేయి అట్లా చేయి అంటే ఎవరికైనా కాల్దా? అయినా ఇయర్ ఎండ్ లో బిగ్ బాస్ ఫీడ్బ్యాక్ అడుగుతాడు కదా, అప్పుడు చెప్తా నేను. ఓ పని చేద్దాం, ఈ ఇయర్ అవుతుంది కదా, అప్పుడు నాకు కూడా మనలో ఎవరో ఒకరు టీం లీడింగ్ కేసులో గెలుద్దాం. అప్పుడు చెప్దాం వాడు పని. ఓ హీరో లెక్క ఫీల్ అయిపోతున్నాడు వాడు. టామీ అసలు వాడికి సెన్స్ లేదు. కరెక్ట్. విశాల్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే బిగ్ బాస్. ఇక్కడ కూడా వచ్చారా మీరు? ఆఫీసులో నన్ను పడుకోనివ్వరా? ఏంటి కర్మ నాకు? నేనేం చేశానురా బాబు? ఛీ, పడుకోనివ్వట్లేదు. నాకెందుకో విశాల్ గారిని మన టీం అందరం టార్గెట్ చేస్తున్నాం అనిపిస్తోంది. యాక్చువల్లీ నాకు కూడా అనిపించింది. ఎవరండి వెళ్ళి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి, తప్పు లేకపోయినా సారీ చెప్పి, తన మిస్టేక్ ఉన్నా లేకపోయినా ఆలోచించకుండా తను వెళ్ళి రియలైజ్ అయ్యి సారీ చెప్తున్నాడు. మనలో ఎవరైనా చెప్తారా? మన ఎంప్లాయీస్లో ఎవరైనా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నానేమో. సమయం మధ్యాహ్నం 3:15. ఇట్టు చూడు, ఇట్టు చూసి మాట్లాడు. అసలు నాకు ఎన్ని లీవ్స్ ఉన్నాయని ఎందుకు చెక్ చేసినావు? నీకెందుకురా నేను ఎన్ని పెట్టుకుంటే? ఎవరు చెక్ చేశారు? నీ లీవ్స్తో నాకేంటి పని? నేను చూడలేదని చెప్తున్నా కదా. లేనప్పుడు ఎందుకు చూసినావు? అరే నువ్వు చూసావు, నువ్వు డెస్క్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం నేను చూశాను. నేను చూడలేదు. ఏ మూసుకో, తను చూసిందని చెప్తుంది కదా, చూసినావు నువ్వు అంతే. అరే తీసుకో, లీవ్స్ అందరివి నువ్వే తీసుకో, అర్థమైందా? నా లీవ్స్ అసలు తప్పు. అసలు వర్క్ కి లీవ్స్ కి లింక్ పెట్టొద్దు. ఆయన అసలు మీ ప్లేస్ కి వెళ్ళలేదు, చెక్ చెయ్యలేదు. అసలు ఆయన ఆ ప్లేస్ కి వెళ్ళలేదు. నేను చూశాను. చాలా రీటా, నీకు తెలియదు. నీ లీవ్స్ చెక్ చేస్తే తెలుస్తుంది ఆ నొప్పి. అయినా నేను చూసానని చెప్తున్నాను కదా. ఓకే ఫైన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీమోర్. ఓకే డోంట్ టాక్. ఎగ్జాక్ట్లీ. అయినా నీకు ఇష్టం వచ్చినట్టు చేసావా? నాకు అర్థం కాదు. నీ వల్ల రీటా కూడా ఈరోజు వచ్చి నాతో మాట్లాడాల్సి వస్తుంది. అట్లా ఎట్లా చూస్తావు? వదిలే జాను. ఏ మనస్వి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను మాట్లాడగలను. ల్యాప్టాప్ ఓపెన్ ఉంటే చూస్తావా? నీకెంత ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నా లీవ్స్ చూసిందని. అరే బిగ్ బాస్, నువ్వు రారా కిందకి. ఏం తమాషాగా ఉందా? అక్కడ లీవ్స్ కోసం అందరికి గొడవ పెట్టి పైనుంచి చోద్యం చూస్తున్నావా? ఆమె ఇంటర్నేషనల్ ఎంప్లాయీ. నా ప్రీవియస్ కంపెనీస్లో ఒక్కొక్కరికి 3 చెరువుల నీళ్ళు తాగించాను. నువ్వేమైనా పెద్ద లెక్క? సబ్కో పానీ పిలావుంగా బేటా. చోద్యం చూస్తున్నావా పైనుంచి? సమయం సాయంత్రం 4:20. బ్రో 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 ప్లీజ్ బ్రో, పడుకోవద్దు బ్రో. నువ్వు పడుకుంటే టీం బడ్జెట్ కొవ్వొత్తులో కరిగిపోద్ది. ప్లీజ్ బ్రో, పడుకోవద్దు బ్రో. బ్రో 5 minutes పడుకుంటాను బ్రో, నిద్ర వస్తుంది. వద్దు బ్రో, ప్లీజ్ బ్రో, లవ్ యూ బ్రో, ప్లీజ్. పడుకోవద్దు బ్రో, ప్లీజ్. సరే అన్న. ఓకేనా? సుమిత్, నిద్రపోతున్న గణేష్ మొహానికి నీళ్లు కొట్టండి. చీ మీ రే ఏమైందిరా? ఇంద్రా ఇట్లైను. అయ్యా ఏంది ఇట్లా తడిచిపోయిండు? సుమిత్ కొట్టాడంట. సుమిత్ భయ్యానా? సుమిత్ అన్న అట్లా చెయ్యడే. రే నువ్వు ఏడవకరా, ఇది ఆఫీస్ కాబట్టి వదిలేస్తున్నా. బయట దొరకాలే, బొక్కలు చూర చూర చేస్తా, అర్థమవుతుందా? రే నువ్వు ఏడవకరా, గట్టిగా ఉండాలి, ఏం కాదు. కొట్టడానికి నాకు తెలియగలుగుతున్నాడు. అవునని కొట్టడానికి
5 నిమిషాలు పడుకుని అయితే వచ్చి కొడేస్తాడా? అదంతా కాదక్క. ఆఫీస్కి వెళ్ళి తెరిచి నేను వెళ్ళిపోతాను. ఏడిపోతావురా మేము ఉన్నాం కదా నీకు విను నేను చూసుకుంటాను లేదక్క, చెప్తున్నా కదా. ఆఫీస్కి వెళ్ళి తెరిచి నేను వెళ్ళిపోతాను. నేను ఉన్నా, నాకు బిగ్ బాస్ వద్దా? సారీ రా మౌనేష్, నేను కావాలని కొట్టలేదురా. బిగ్ బాస్ ఏమంటే చేశాను రా. నేను గట్టికి కూడా కొట్టలేదురా నిన్ను. ఏదో వాటర్తో అలా టచ్ చేశాను అంతే. రీటా వాటర్ పట్టుకరా. రే ఏడవకరా మేము ఉన్నాం కదరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజు ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు. ఇన్ని రోజులు అందరూ నన్ను మంచోడు అన్నారు. ఇప్పుడు నాకు గ్లామర్ పరిస్థితి ఏంటక్క? నేను ఎవరితో చెప్పుకోవాలి? రే నీ గ్లామర్ కేంద్ర పండుకోతి లేకున్నావు, నీకేం తక్కువ చెప్పు. వాడి పని నేను చెప్తా అంటున్నా కదా. వాటర్ తాగు ఫస్ట్, నువ్వు వాటర్ తాగు. ఏడవకు, నేను చూసుకుంటా. బ్రో సారీ బ్రో. బ్రో ఐఎమ్ వెరీ సారీ బ్రో. యాక్చువల్లీ నేను కొడదాం అనుకోలేదు, బిగ్ బాస్ కొట్టమన్నాడు. సారీ బ్రో. బ్రో బ్రో సారీ బ్రో, ఐఎమ్ వెరీ వెరీ సారీ బ్రో. బిగ్ బాస్ కొట్టమన్నాడు బ్రో, ప్లీజ్ బ్రో. బిగ్ బాస్ కొట్టమంటే కొడతాడు అలాగా? బిగ్ బాస్ కొట్టమంటే కొడతాడు అలాగా? అంత ఎక్సైట్ కాదు, మంచిది కాదు. బిగ్ బాస్ కొట్టమంటే కొడతాడు అలాగా? ఏం కాదు, అలా లైట్ physical అవ్వడం తీసుకో. తప్పే కదా. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదక్క, అప్పుడప్పుడు. నాకు శాలరీ వద్దు, ఏమొద్దు. గేట్లు ఓపెన్ చేయమని నేను వెళ్ళిపోతాను. బిగ్ బాస్ ప్లీజ్, నేను రే, వెళ్ళిపోతాను అంతే. ఏడవకు. బిగ్ బాస్ కోరిక మేరకు సభ్యులందరూ వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోండి. రాబోయే దసరా పండుగకి లీవ్ అప్లై చేసిన సభ్యులు విరాట్, మనస్వి, న్యూటన్ రాయుడు, అనీష్, మౌనేష్ మరియు బాబు. న్యూటన్ రాయుడు, ఒక్కసారి మీ సిస్టమ్ దగ్గరికెళ్ళి బిగ్ బాస్ నుంచి వచ్చిన మెయిల్ని ప్రింట్ తీసి చదివి వినిపించండి. ఓకే బిగ్ బాస్. అబ్బో వీళ్ళ సరసాలేంటి? లీవులు అప్లై చేసిన వాళ్ళు 6. కానీ పూర్తి చేసిన ప్రాజెక్టులు దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ కేవలం 4 లీవ్లు మాత్రం మంజూరు చేయడం జరిగింది. కావున ఇందులో ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మనస్వికి లీవ్ కావాలంటే విరాట్ ప్రతిరోజు 1 అవర్ మనస్వి వర్క్ చేయాల్సి ఉంటుంది. నాకు ఓకే బిగ్ బాస్. టామీ డోంట్. అరే ఐ డోంట్ వాంట్ లీవ్. It's okay, అరే it's వై okay. యు డూయింగ్ దిస్? వై? I'll do that for you. అనీష్కి లీవ్ కావాలంటే నైనా గోర్లు కత్తిరించుకోవాలి. సి ఇఫ్ యు నాట్ కంఫర్టబుల్ ఇట్స్, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, నాకు పర్లేదు. నువ్వు కంఫర్టబుల్ అయితేనే నువ్వు కట్ చేసుకో. ఎనీ ఇష్యూ? ఓకే బిగ్ బాస్ చేస్తా. ష్యూర్? చేస్తాలే. బాబు గారికి లీవ్ కావాలంటే రీటా మాదిరి లైఫ్ లాంగ్ ఈ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ బాబు గారి కోసం నేను లైఫ్ లాంగ్ ఈ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. సుమిత్ మోనిష్ కోసం తను పెట్టుకున్న 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫేక్ అని ఒప్పుకోవాలి. నాకు ఓకే బిగ్ బాస్. కొంచెం ఆలోచించుకో సుమిత్, అలా చెప్పేకు. ఇట్స్ యువర్ కెరియర్. అంతే అంటావా? సారీ బిగ్ బాస్, నేను మరీ అంత మంచోడైతే కాదు. సుమిత్ వల్ల మౌనేష్ కోల్పోయిన లీవ్ విరాట్ లేదా న్యూటన్ రాయుడు, ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరో మీరే నిర్ణయించుకొని బిగ్ బాస్కి చెప్పండి. ఆ లీవ్ నాకే కావాలి బిగ్ బాస్. ఎలా బిగ్ బాస్? లాస్ట్ టైం సంక్రాంతికి కూడా అతనే లీవ్ తీసుకున్నాడు. సో ఈసారి నేను తీసుకుంటాను. అదేం లాజిక్? లాస్ట్ మంత్ శాలరీ తీసుకున్నారని ఈ మంత్ శాలరీ తీసుకోరా? అయినా నేను నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను అక్కడ. కుటుంబం గురించి మాట్లాడద్దు నువ్వు. నేను మాట్లాడేది నా కుటుంబం గురించి అండి, మీ కుటుంబం గురించి కాదు. ఎవరి కుటుంబమైనా కుటుంబమే. అయినా మీరు ఎందుకు అలా అరుస్తున్నారు? అరుస్తానే ఆ కుటుంబం గురించి మాట్లాడితే. సరిగ్గా మాట్లాడండి. లీవ్స్ కోసం కుటుంబాలు అంటారా మీరు? నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అక్కడ. మీరు పద్ధతి మార్చండి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అర్థం కావట్లేదా? నేను చెప్పేదేంటి, మీరు అంటుందేంటి? కుటుంబం గురించి మాట్లాడుతున్నారు సార్ ఆయన. మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను మాట్లాడేది నా కుటుంబం గురించి. కుటుంబం ఏం గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారు ఆయన. అబ్బా ఏం కాదు, ఆగు. అబ్బా కుటుంబం అని ఎవ్వరు మాట్లాడలేదు. నువ్వు నోరు మూసుకో. కుటుంబం talking, కోసం yaar? ఎవరు మెన్షన్ చేయలేదు. చచ్చకుండా మాట్లాడు. బుక్లో వేలు పెట్టి మాట్లాడుకు. వేలు పెట్టక, వేలు అసలు పెట్టక. నువ్వు ఎవరురా? వదిలే. ఏ, నీకు సంబంధం లేదు, మధ్యలో రావద్దు. అరే చల్. అనీష్, నువ్వు షో. చిన్నగా ఏ, నోరు ఉన్నావా? మూసుకో. ఎందుకు అలా నేను అరుస్తున్నావు? అనలేదు. టాపిక్కే రాలేదు. గాజులో ఎవరు దొరకలేదు ఇక్కడ. మేము తొడుక్కున్నాం మరి. నాకేం తెలుసు? తొడుక్కున్నాం మరి. నువ్వు ఎక్కువ సార్, మాట్లాడు. నోరు మూసుకో నువ్వు. సరిగ్గా ఎవరు మధ్యలో వాడు రావడం ఏంటి సార్? మాట్లాడక. అరే నేను అలా అనలేదు.
అసలు ఈ లీవ్స్ ఎవరికి కావాలండి బాబు? పిలిచారా? మిమ్మల్ని పిలవలేదు బాబు గారు. మరిందాకే కదా బాబు అన్నారు. అయ్యో మిమ్మల్ని కాదండి. హో. ఈసారి మసాలా కొంచెం ఎక్కువైపోయింది అనుకుంటా కదా. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇందాక నేను అదే కథ ఎందుకు చెప్పానా అని. కాకపోతే ఆ కథలో రాజుగారు నిర్ణయించారు ఎవరు పుట్టింటికి వెళ్ళాలి, ఎవరు ఉండాలా అని. కానీ ఇక్కడ ఎవరికి లీవ్ ఇవ్వాలా, ఎవరిని ఆఫీస్లో ఉంచాలనేది నేను కాదు, మీరే డిసైడ్ చేయాలి. అబ్బో ఆఫీస్ టైం అయిపోయింది అనుకుంటా, వెళ్ళనా మరి? ప్యాకప్. Hey guys, so this was our big boss spoof with the biggest collaboration possible ever, and also I hope you all had fun watching this. And if ever hurt chedaniki kaadu, light hearted way lo teeskondi, and we wish everybody in the Big Boss house all the very best, and don't forget to subscribe to Maatali అండ్ బాంచే బాబులు ఇంకే పక్కింటి కుర్రోడు కింద గట్టి కొట్టండి. దేత్తడి అండ్ మీ జల్సరేడు జై హింద్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హాయ్, నీకేం కావాలి? నాకు ఒక వైట్ చాక్లెట్ మోకా. కెన్ ఐ గెట్ 2 వైట్ చాక్లెట్ మోకా ప్లీజ్? అదేంటి నీకు చాయ్ లాటే అంటే ఇష్టం కదా? నీకేం ఇష్టమో నాకు అదే ఇష్టం. వైషు బీర్ తాగుతావా? తాగాలనే ఉంది కానీ వద్దులే, బాగోదు. నువ్వు తాగపోతే నేను తాగను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.